ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లోకి తీసుకోవడం, దీని మీద తెలిసినోడు ఒకటి తెలియనోడు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గవర్నర్ గారు పాపం మాకు తెలిసి తెలియక అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు. అనవసరంగా ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలని చెప్పి అధ్యక్ష. సరే, క్రమేణా కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోవటం ఇదంతా జరుగుతూ వచ్చింది. నేను కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష. నేను పనిచేసిన రోజుల చాలా డెడికేటెడ్గా పనిచేసి, నేను మినిస్టర్గా బాధ్యత తీసుకున్న రోజు ఆనాటి ఏపీఎస్ఆర్టీసీ 14 కోట్ల నష్టాలలో ఉండే అధ్యక్ష. ఆ 14 కోట్ల నష్టాలను పూడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు అక్కడ ప్రవేశపెట్టి మరొక 14 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం అధ్యక్ష ఆర్టీసీకి. అంటే తమను పూడ్చగలిగితే, శక్తి సామర్థ్యాలు ఉంటే నష్టాన్ని పూడ్చవచ్చు. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అధ్యక్ష, అనేకమైనటువంటి డీజిల్ పెరుగుదల మన ఆర్టీసీ మేము ఆశామాషిగా చేయలేదు అధ్యక్ష. ఏ పని కూడా అట్లా చెయ్యం మేము. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు, మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోమన్నారు. మేమేం చేసినామంటే మీకు తగిన డబ్బులు ఇస్తాం, మీరు నడపండి, లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ఒక బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ ఎండీగా వేసి, మనం మంచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని చైర్మన్గా వేసి విశ్వ ప్రయత్నాలు చేసినారు వాళ్ళు కూడా. ఎంత చేసినా ఈ అబ్నార్మల్ డీజిల్ ప్రైస్ అధ్యక్ష మన చేతులు ఉండలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటా ఉంది. అది ఎట్లా ఉందంటే సుమారు 40 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి అధ్యక్ష మన బస్సులు. 6 లక్షల లీటర్ల డీజిల్ ప్రతిరోజు కాల్స్తాయి. అవి 6 lakh లీటర్స్ డీజిల్. 60 రూపాయల డీజిల్ 110 రూపాయలు 105 రూపాయలు అయిపోయింది. అమాంతంగా 45 రూపాయలు పెరిగితే రోజుకు 2.5 కోట్ల రూపాయలు డీజిల్ మీద నష్టం వస్తూ ఉంది అధ్యక్ష. ఎక్కడి నుంచి మొదలవడాల సంస్థ? మన క్యాబినెట్లో మేమందరం కూడా దాదాపు 5.5-6 గంటలు చర్చించి, గతంలో మనం వద్దనుకున్నాం, మరి ఇప్పుడు ఏం చేయాలి? మా చర్చలో తేలింది ఏంటంటే అధ్యక్ష, నేను కుల్ల చెప్తా ఉన్నా, నేను దాచిపెట్టేది ఏం లేదు. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా ఒక సోషల్ ఆబ్లిగేషన్. మరి ఆర్టీసీని తీసేద్దామా? తీసేయడానికి లేదు. ఆర్టీసీ బెస్ట్ స్కిల్ ఉన్న సంస్థ, జీరో యాక్సిడెంట్ ఫ్రీ ఉండే సంస్థ, ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ. మనమే లక్షల కొద్ది పాసులు ఇస్తూ ఉంటాం విద్యార్థులకు, మరొకలకు. మనది మంచి సదుపాయం. ప్రజలు కూడా బస్సు ఉండాలని కోరుకుంటారు తప్ప పోవాలని కోరుకోరు. మరి ఇప్పుడు ఏం చేయని? ఆ సంస్థగా మనగడ సాగించే ప్రయత్నం లేదు. ఇంకా ప్రభుత్వమే సాకాల, ప్రభుత్వమే సాధాల్సిందే. వాళ్ళు చేయలేరు. వాళ్ళ కాలికి మస్తు ప్రయత్నాలు చేసినారు. గోవర్ధన్ గారు, ఆ ఎండీ గారు చాలా ప్రయత్నం చేసినారు. చివరి క్యాబినెట్లో తేలింది ఏంటంటే వాళ్ళకి సంవత్సరానికి 1500 కోట్లు ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు బడ్జెట్లో పెట్టి మరి ఇస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ 1500 crores వీఆర్ గివింగ్ టు ద ఆర్టీసీ. గవర్నమెంట్లో లేదన్న పేరే కానీ గవర్నమెంటే సాగుతూ ఉంది దాన్ని. ఆ వచ్చేది ఏమూలకు సరిపోవడం లేదు. కాబట్టి ఇంక తప్పదు మనకు, ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి. ఏ ఆబ్జెక్టివ్తో దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము. తప్పకుండా ఉండి తీరాలి. కమాన్ ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఆ కార్మికులకు పాపం భద్రత వస్తుంది, వాళ్ళకి చిక్కులని పోతాయి. ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం. వద్దన్నోళ్ళు ఇప్పుడు ఎట్లా తీసుకున్నారని మాట్లాడే పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు బయట. వాళ్ళతో సంబంధం పెట్టుకోలే. ఏ పని చేసినా గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంటుంది, ఒక లోతైన దృక్పథం ఉంటుంది, ఒక పరిశీలన ఉంటుంది. దాని మీద స్టెప్ తీసుకుంటాం. ఈ సగం ఎందుకు, బయట మేనేజ్మెంట్ ఎందుకు? మనమే ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఇంకా కొంచెం దాన్ని స్పీడ్ చేసేటట్టు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేటట్టు కూడా చేద్దాం. మంచోళ్ళకి 2 ఐఏఎస్ ఆఫీసర్లను పెడదాం, యంగ్ ఆఫీసర్లను పెట్టి బాగా పనిచేద్దాం అనే ఉద్దేశంతో ఆ నష్టాలు ఎట్లాగో భరిస్తున్నాం కాబట్టి అనవసరంగా అక్కడ ఎందుకు, అకౌంట్స్ మన దగ్గరికి వస్తాయి, మొత్తం బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసినాం. కొంతమంది ఎంత దుర్మార్గంగా అంటే అధ్యక్ష, ఇంత నీచులు కూడా ఉంటారు రాజకీయాలలో. ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసినామో అని మాట్లాడతారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష? ఇంతకన్నా దరిద్రం ఏం చేసినా ఒక అడ్డంపుడు మాట్లాడతామంటే ఇదే దుఃఖం కలిగించేది అధ్యక్ష. ఇంత బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వం ఆర్టీసీ సేవలు పెంచుతాం, ఆ బస్టాండ్లను ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం, మోడర్నైజ్ చేస్తాం, సౌకర్యాలు పెంచుతాం, ఇంకా అవసరమైతే ఇంకో 10 ఎకరాల జాగా తీసుకుంటాం. ప్రభుత్వ పరంగా ఎన్ని డిపోలు కట్టిస్తున్నాం అధ్యక్ష? ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు, బండ్లగూడలో నాకు బస్ డిపో కావాలని చెప్పి. ఎందుకు అడుగుతున్నా? అక్బరుద్దీన్ పర్సనల్ ఏం లేదు అక్కడ. ఆ ప్రాంత ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలా. హిజ్ ఐడియా ఈజ్ కాన్స్టిట్యున్సీ పీపుల్ షుడ్ గెట్ గుడ్ ఫెసిలిటీ. డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేకప్. దానిలో ఏమవుతుంది, ఇంకా అదనంగా జాగాలు సమకూరుస్తాం. అవి బోలేతే अकबर भाई क्या औकाफ ज़मीन का है, वहाँ से नो ऑब्जेक्शन लेके वहाँ सारी चीज़ बना सकते बोले.
ऐसे और जमीन हम आरटीसी को देंगे, देते ही जाएंगे, उस संस्था को बढ़ा लेंगे। वो अपना संस्था है, अपना घर का बच्चा है, उसको कैसे मार देते? సో ఇట్లా దుర్మార్గం మాట్లాడే ఈ చిల్లరగాల మాటలని కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది, సమాజానికి మేము జవాబుదారులము. ఖచ్చితంగా రవాణా సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ప్రజా రవాణా అందుబాటులో ఉంచడం ప్రజాస్వామిక ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతని గుర్తించి క్యాబినెట్లో 4 గంటల సేపు మేము చర్చించి దాన్ని ప్రభుత్వంలోనే చేర్చుకుని ఇంకా బాగుంటుందని చెప్పి మా ఆలోచించి ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాం. అందులో కూడా ప్లస్ మైనస్ అన్ని చర్చించి డైరెక్ట్ గవర్నమెంటే కరెక్ట్ అని చెప్పి వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళకి భద్రత వస్తూ ఉంది. అప్పుడు పీఆర్సీ ఇస్తాం, వాళ్ళకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏ సదుపాయం ఎంప్లాయీస్కి ఇచ్చినా ఆ 43,000 ఉద్యోగులకు కూడా అన్ని పెరుగుతాయి. పాపం వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, ఉద్యోగ భద్రత వస్తుందని, కార్యకలాపాలు కూడా పెరుగుతాయని అనుకున్నాం అధ్యక్ష. మరి ఆ గవర్నర్ గారు ఎందుకు ఉంచుకున్నారో తెలియదు. ఆ పనులేని అంతా పెట్టుకొని 96 క్లారిఫికేషన్లు అడిగి, అది మినిమం అధ్యక్ష. అసలు గవర్నర్ గారు అదే చెప్తున్నాను నేను. ఈ సభ్యులు వెళ్ళిపోతారని నేను చెప్తున్నా, నేను దాటంగానే వీళ్ళు దాటగలరని చెప్తున్నా. అయితే వారికి జ్ఞానోదయమై గవర్నర్ గారు మధ్యాహ్నం బిల్ సంతకం చేసి పంపించారు. చాలా సంతోషం, వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఆర్టీసీ కార్మికుల పక్షాన, నా పక్షాన. ఇప్పుడు ఆ బిల్లు వచ్చింది, రెడీగా ఉంది. ఇంకోటి మున్సిపల్ బిల్ ఏదో కూడా చిన్నది ఉంది. ఆ 2 కూడా బిల్లు పాస్ చేసేవారు గౌరవ సభ్యులు దయచేసి సభలోనే ఉండాలి. అది మన బాధ్యత. నేను తినలేదు కాబట్టి నాకు ఒక్కరిని పర్మిషన్ ఇస్తే నేను పోతా. పొమ్మంటారా? నేను లంచ్ చేయలేదు కాబట్టి నేను వెళ్తాను. మిగిలిన సభ్యులు దయచేసి ఉండి తమరు కూడా కొంచెం ఓపిక చేసుకొని ఉండి ఆ బిల్స్ కూడా కంప్లీట్ చేస్తే ఈ సెషన్కి పూర్తిగా నిండుదనం వస్తుంది. కాబట్టి అది చేయాలని కోరుతూ సెలవు అధ్యక్ష. ధన్యవాదాలు. ఒకసారి మన దళిత ఎమ్మెల్యేలతోని మీరు ఒకవేళ రెడీగా ఉంటే అందరు శాసనసభ్యులు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మన దళిత పార్లమెంట్ సభ్యులు దళిత ఎమ్మెల్యేలతో ఒక సమావేశం పెట్టి ఆ అసైన్మెంట్ది మొన్న నాకు తెలిసి ఏపీ గవర్నమెంట్ కూడా ఒక జీవో ఇష్యూ చేసింది. ఇన్ లైన్ విత్ దట్ వాళ్ళు అమ్ముకోవడానికి మనం హక్కులు ఇద్దాం. పొద్దున రాజేందర్ గారు కూడా వారు మాట్లాడినప్పుడు అది డిమాండ్ చేసినారు. ఎందుకంటే ఎట్లా ఉంటలేవు ఆ భూములు దక్కనిస్తలేరు. అట్లనన్నా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ అర్బన్ ఏరియాస్లో వ్యవసాయ భూముల అమ్మకానికి మనం అనుమతించకపోయినా వ్యవసాయం చేసుకున్న వాళ్ళు శుభ్రంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ పవర్ వస్తూ ఉంది, రైతు బంధు వస్తూ ఉంది. వాళ్ళు ఇప్పుడు అమ్మడానికి సిద్ధంగా లేరు. ఆ భూములు వాళ్ళ ఆధీనంలోనే ఐఎమ్ హ్యాపీ. కానీ అర్బన్స్లో ఉండే దళిత ఈ భూములు అయితే ఏవైతున్నాయో వాటిని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చినా వాళ్ళు కొంత మంచిగా డబ్బు సంపాదించుకొని వేరే చోట పోయి 4 ఎకరాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. నాకు ఆ సింపతి ఉంది. నేను షార్ట్ పీరియడ్లో మీరు ఎస్ అంటే తప్పకుండా మీటింగ్ పిలుద్దాం. రాబోయే 5-6 రోజులలో అందరం కలిసి యునానిమస్గా ఒక నిర్ణయం తీసుకుని ఇమీడియట్ జీవో కూడా మనం ఇష్యూ చేద్దాం. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. తర్వాత అధ్యక్ష, రాష్ట్రంలో మొట్టమొదటిసారి సఫాయి అన్నా నీకు సలాం అన్నా అని స్లోగన్ ఇచ్చిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. పంచాయతీరాజ్ మున్సిపల్ కార్మికులందరికీ మా హయాంలో ఇచ్చినంత జీతం ఎప్పుడు కూడా పెంచలేదు అధ్యక్ష. మొన్న కూడా దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని 1000 రూపీస్ మళ్ళీ నేనే పెంచిన అధ్యక్ష. ఎవరైనా సరే గొంతెమ్మ కోరడం సమంజసం కాదు. పేమెంట్స్ కూడా గతంలో శాలరీ 4 నెలలకు 6 నెలలకు ఏడాదికి ఇచ్చేది అధ్యక్ష.